ఆస్ట్రేలియా వెళ్ళాలని అనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్కి ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఆ దేశం స్టడీ వీసా ఫీజులను పెంచేసింది. అయితే దీనికి ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఆస్ట్రేలియా ఫీజు ఎందుకు పెంచిందో చూద్దాం. ఆస్ట్రేలియా ప్రభుత్వం స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజును మళ్లీ పెంచింది. ఈ పెంచిన ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ముఖ్యంగా స్టూడెంట్ వీసా ఫీజును 25% పెంచింది. దీంతో ఇప్పుడు స్టూడెంట్ వీసా ఫీజు సుమారు 2000 ఆస్ట్రేలియన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో సుమారు 1,13,000 రూపాయలన్నమాట. గతంలో అంటే 2024లో ఈ ఫీజును 710 నుంచి 1,600 డాలర్లకు పెంచింది. అప్పుడే ఏకంగా 125% పెంచింది. ఇప్పుడు సంవత్సరం తిరగకుండానే మళ్ళీ భారీగా వీసా ఫీజును పెంచడం గమనించాలి. అయితే దీని ఎఫెక్ట్ అంతర్జాతీయ విద్యార్థులపైన, ముఖ్యంగా భారతీయ విద్యార్థులపైనే ఎక్కువగా పడుతుందని అంటున్నారు. ఇక వివిధ దేశాల స్టూడెంట్ వీసా ఫీజులను ఒకసారి పరిశీలిద్దాం. అయితే అమెరికా, కెనడాల కంటే ఆస్ట్రేలియా వీసా ఫీజు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికాలో స్టూడెంట్ వీసా $185 కాగా కెనడాలో అయితే $114. అటు యూకేలో స్టూడెంట్ వీసా ఫీజు కోసం $622 ఫీజు చెల్లించాలి. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఏకంగా ఒక విద్యార్థి $1,300 చెల్లించాలి. అసలు ఉన్నట్టుండి గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ఎందుకు ఇంతలా స్టూడెంట్ ఫీజులపైనే దృష్టి పెట్టిందో ఓసారి చూస్తే, ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం అంట. ఆ దేశంలోకి వచ్చి స్థిరపడే వారి సంఖ్య ఏటా ఎక్కువైపోతుందట. తద్వారా ప్రభుత్వానికి విపరీతమైన తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఫీజు పెంపుకు కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. అటు ఆస్ట్రేలియా అధికార లేబర్ పార్టీ ఏప్రిల్లో మొదటిసారి ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2025లో చదువుల నిమిత్తం దాదాపు 2 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాకు వచ్చారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ సంఖ్యను తగ్గించాలంటే వీసా ఫీజుల పెంపే సరైన నిర్ణయమని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావించింది. ఇక ఈ వీసా ఫీజు పెంపు భారతీయ విద్యార్థులపైనే తీవ్ర ప్రభావం చూపనుంది. ఆస్ట్రేలియాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. నివేదికల ప్రకారం 2023 జనవరి, సెప్టెంబర్ మధ్యకాలంలో మొత్తం 122,391 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. ఈ సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుందని తప్ప తగ్గడం లేదని అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలోని విదేశీ విద్యార్థులపైన అనేక ఆంక్షలు విధించారు. దీంతో కొత్తగా ఫారెన్ స్టడీస్ కోసం వెళ్లే స్టూడెంట్స్ అమెరికాకు కాకుండా వేరే దేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అందులో వారి ఫస్ట్ చాయిస్ ఆస్ట్రేలియానే ఉంటుంది. యూకే, కెనడా కంటే కూడా ఎక్కువగా ఆస్ట్రేలియాకు వస్తున్నారని ఇటీవల జరిపిన ఒక సర్వేలో వెల్లడించింది. అయితే ఈ ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని చూస్తుంది. కానీ అందుకోసం ఆంక్షలు విధించడం లేదు, కేవలం ఫీజులను మాత్రమే పెంచుతోంది. అయితే విదేశీ విద్యార్థుల సంఖ్య ఈ ఫీజు పెంపుతో ఆగిపోతుందా లేదా అనేది సరిగ్గా తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం పెంచింది కేవలం 25%. దీనికి మించి పెంచితే మాత్రం ఆలోచించాలని నిపుణులు చెప్తున్నారు.